ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనే దాని గురించి మీరు ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని మీరు ఆలోచన చేసినారు అనుకోండి, ద రిజల్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దానికి కారణం ఏంటిది అని అంటే మన గతం. అర్థమవుతుందా? ఒక ఆయనట పాపము సపోటా చెట్టు దగ్గర నిలబడి బాగా వెతుకుతా ఉన్నాడట. వెతికి అలసిపోయి గమ్మున చాలా విచారంగా బాధతో ఉన్నప్పుడు అక్కడికి ఆయన స్నేహితుడు వచ్చి ఎందుకు అంత బాధపడుతున్నావు, ఏమైంది అని అంటే, నేను ఎంత వెతుకుతున్నా కానీ నాకు ఒక్క యాపిల్ దొరుకుతలేదు అన్నట. నాకు ఒక్క యాపిల్ కూడా దొరుకుతలేదు, నేను చాలా కష్టపడ్డా, అది చేసిన ఇది చేసిన అని చెప్తున్నాడట. అయ్యో అట్లెట్లా అన్న, ఎందుకు దొరుకుతలేదు అని అంటే, ఇది సపోటా చెట్టు కదా, సపోటా చెట్టు మీద యాపిల్ ఎట్లా దొరుకుతుంది, అవునా? ఇంకా ఆయన బాగా కోపం వచ్చి, లేదు రావాల్సిందే అని అన్నాడు. నువ్వు అసలు ఏం విత్తున్నావు అన్నాడు. ఏం విత్తున్నావు అంటే ఆయన విత్తనాలు చూపించిండు. ఏం చూపించిండు? విత్తనాలు చూపించిండు. ఆ విత్తనాలు ఏంటి? సపోటా విత్తనాలు. ఆయన విత్తింది ఏంటిది? ఏం కోసం చూస్తున్నాడు? దొరుకుతాయి అట్లా? దొరకవు కదా. మనం ఏం విత్తుతామో అదే వస్తుంది ఫలం, అవునా? మనం ఒకటి విత్తి ఇంకొకటి కొయ్యాలని ఆశపడొద్దు, అవునా? కాబట్టి బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్తాడంటే, మీరేం విత్తుతున్నారో చూసుకోండి అంటాడు. అర్థమవుతుందా? మీరేం విత్తుతున్నారో చూసుకోండి. ఇప్పుడు మనము ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు. దానికి కారణం ఏంటంటే, గతంలో మనం ఏదో విత్తినాం, దాన్ని ఇప్పుడు మనము కోస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని బిడ్డలంగా ఇప్పుడైనా సరే ఇక ముందైనా సరే మనం ఏం విత్తుచున్నాము అనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మనల్ని దేవుడు విత్తేవారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరమాట? విత్తేవారు, అవునా? ఏం విత్తుచున్నాం, ఎక్కడ విత్తుచున్నాం, ఎలా విత్తుచున్నాం అనేది మనం ఈరోజు చూద్దాం దేవుని వాక్యంలో. అర్థమవుతుందా మీకు? మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఇదిగో వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అనేటువంటి మాట. మనం ప్రతిరోజు ఏదో ఒకటి విత్తుతా ఉన్నాం. తెలుసా మీకు సంగతి? మనం ప్రతిరోజు ఏదో ఒకటి విత్తుతా ఉన్నాం అంటే ఏదో ఒకటి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం. రేపు కూడా చేస్తారు, మీరు ఎల్లుండి కూడా చేస్తారు. ప్రతిరోజు మనం ఏదో ఒకటి విత్తుతున్నాము అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మనం ఏం విత్తుతున్నాం అనే దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే దేవుని లేఖనం ఏం చెప్తుందనంటే, మనం విత్తినప్పుడు ఖచ్చితంగా పంట కోస్తాం. ఎందుకంటే విత్తనంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. అర్థమవుతుందా? విత్తనంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. మనం ఏమేమి విత్తుతున్నాం అనేది కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తే, అన్ని విషయాలు చెప్పలేము, ఎందుకంటే మనం చాలా విత్తుతూ ఉంటాం కాబట్టి అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కానీ కొన్ని మనము దేవుని వాక్యంలో నుండి మనము చూడొచ్చు. ముందుగా వాక్యం విత్తనం అనేసరికి జనరల్గా బైబిల్లో ఏముంటుందంటే, విత్తనం అంటే ఏంటిదట? వాక్యంతో పోల్చడం జరిగింది. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. విత్తనం ఏంటిది? దేవుని వాక్యం. దేవుని బిడ్డలంగా మనం చాలాసార్లు ఇది ఖచ్చితంగా చేయాల్సింది. మనం ఏం చేయాలి?
విత్తనం అనేటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? విత్తాలి. ఎందుకు? వాక్యంలో ఏముంది? జీవం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం ఖచ్చితంగా మనం అందరికీ చెప్పాలి, అందులో తప్పేం లేదు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. కాబట్టి మనం ఏం విత్తాలి? వాక్యం అనేది విత్తాలి. విత్తుతున్నారా? విత్తుతలేరు. సరే, కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి మాటలు, ద వర్డ్స్ వి స్పీక్ కదా, ఇంగ్లీష్ ప్రొవర్బ్స్లో ఒక మాట ఉంటుంది, జీవమరణములు నాలుక వశం అంట. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అర్థమవుతుందా? మన మాటలు, మన క్రియలు కూడా ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం, వాటిని కూడా మనం ఏం చేస్తున్నాం? విత్తుచున్నాం. అర్థమవుతుంది? మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడిన దానికి ఏమొస్తుంది? అక్కడ ప్రతిఫలం వస్తుంది. అర్థమవుతుందా? మనం మాట్లాడిన దానికే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తాం. మనం చేసినటువంటి క్రియలు, అర్థమవుతుందా? మనం ఏం చేస్తూ ఉంటాం చాలాసార్లు, మన మాటలు కానీ మన క్రియలు కానీ మనం ఏమనుకుంటామంటే, నేను సహజంగా ఉంటున్నా కదా అని అనుకుంటాం. సహజంగా ఉండడం కాదు, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, అవన్నీ కూడా విత్తనం లాగా అవి ఎక్కడో ఒక దగ్గర ఏమవుతున్నాయి? అవి స్టోర్ అవుతున్నాయి. దాని యొక్క పర్యవసానము మనము తర్వాత కొయ్యవలసి వస్తుంది. ఒకసారి చూడండి, హోషేయ గ్రంథం హోషేయ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడుంటుంది? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. టెన్ 12. చాలు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించాలి అని అంటే మీరు ఏం విత్తనం వేయాలి? నీతి అనే విత్తనం వేయాలి. నీతి అంటే ఏంటిది? మనకు బైబిల్లో చెప్పబడుతున్న అంతా కూడా ఏంటిది? నీతి కదా. అంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా చేసినాడు కాబట్టి మనం ఎలా జీవించాలి? నీతిమంతులముగా జీవించాలి. నేను మరలా చెప్తున్నా, మనము నీతిగా జీవిస్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినాడు కాబట్టి మనం నీతిమంతులముగా జీవించాలి. అర్థమవుతుందా? దేవుడు ఆల్రెడీ మనకి మీరు నీతిమంతులను ముద్ర వేసినాడు కాబట్టి ఇప్పుడు మనకి ఒక బాధ్యత అప్పగించబడ్డది, ఒక బరువు మన మీద ఉంది, ఒక ముద్ర మన మీద ఉంది. కాబట్టి దానికి తగినట్టుగా మనము జీవించాలి. కాబట్టి నీతి ఫలించాలి అని అంటే నీతి అనేటువంటి విత్తనం మీరు విత్తాలి. అంటే మీ ప్రవర్తన, మీ మాటలు ఎలా ఉండాలి? నీతియుక్తంగా ఉండాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయండి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు చూడండి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే నీతి అనేటువంటి విత్తనం విత్తుతామో అక్కడ చక్కగా దేవుడు చెప్తున్నాడు, ప్రేమయను కోత మీరు కోస్తారు. ఏం కోస్తాము? ప్రేమ అనే నీతి మనం కోస్తాం. కాబట్టి చాలా సందర్భాల్లో మనము ఒకటి విత్తి ఇంకొకటి కోయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అందుకనే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు సరే నేను ముందు చెప్తాలే. ఫస్ట్ మన పాయింట్ ఏంటిది? మనం ఏం విత్తుతున్నాం అనేది చూసుకోవాలి. సరేనా? ఒకటి వాక్యం అనేది మనము విత్తాలి. తర్వాత మన మాటలు, మన క్రియలు విత్తాలి. అవి ఎట్లా ఉండాలి? నీతియుక్తంగా ఉండాలి. మన క్రియలు అంటే అందులో అన్నీ వస్తాయి. మనం మాట్లాడడం కానీ, మనం వినడం కానీ, మనం ప్రతిస్పందించడం కానీ, మన జీవిత విధానం ఎలాగో వెళ్తుంది. మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అది కూడా ఏంటిది? అది కూడా మీరు విత్తుతున్నారు. కాబట్టి మీరు ఏం విత్తుతున్నారు దానికి అలాగే పంట అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు నీతి అనేటువంటి విత్తనాన్ని మీరు విత్తడానికి ప్రయత్నము చేయండి.
బీ రైచియస్. అర్థమైతే అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో అలాగే ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు మనకి పరిస్థితులు ఏం చేస్తాయి, ఆ విధంగా ఉండకుండా ఒత్తిడి తీసుకొని వస్తాయి. ఇప్పుడు చూడండి, యోసేపు జీవితంలో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటిది? ఆయన విత్తనం. అర్థమవుతుంది. ఆయన జీవించిన జీవిత విధానం అర్థమవుతుందని చెప్తుంది. అలాగే దానియేలు కానీ, బైబిల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప భక్తులు కూడా వారు విత్తిన దానికి తగినట్టుగా వారు కోసినట్టుగా మనము చూస్తున్నాం. ఫైనల్ రిజల్ట్ ఏంటిదనంటే వారు అక్కడ తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, అప్పుడు మాట్లాడినటువంటి మాట కావచ్చు, అప్పుడు వారు స్పందించిన విధానం కావచ్చు, వాటన్నిటిని బట్టి వారు ఆ స్థాయికి వచ్చినారు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం క్యాజువల్గా నేను ఎట్లా అంటే అట్లా ఉంటానంటే కాదు. మన ప్రవర్తన, మనము విత్తుతున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోదు. మన ఇంట్లో కూడా అంతే. మన ఇంట్లో మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, మనము పిల్లల హృదయాల్లో మనం వాటిని ఏం చేస్తున్నాము, మనం తెలియకుండానే వాటిని మనము విత్తుతున్నాం. అది వారు గమనిస్తారు. అర్థమైతే వారు చూస్తారు మనం ఎలా ఉంటున్నాం అనేటువంటి. మనం సమయంతోని మూడోది మనం ఏం చేస్తున్నామంటే మన సమయాన్ని ఎట్లాగూ విత్తుతున్నాం కదా. సమయాన్ని మనం స్పెండ్ చేస్తున్నామంటే ఒక విధంగా చెప్పాలి, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది ఎండలో పని చేస్తున్నారు, కొంతమంది మంచి ఏసీ రూమ్లో జాబ్ చేస్తున్నారు. ఏంటిది కారణం? వాళ్ళు యవ్వన కాలంలో వారు గడిపినటువంటి సమయం. అర్థమవుతుందా? ఈ మధ్య మా అన్న ఒక వీడియో పంపించింది. అది వాస్తవానికి అది జోక్. అది అయితే ఏదో సమ్ము చేస్తూ ఉంటాడు ఆయన, ఏదో ప్రాబ్లం చేస్తూ ఉంటాడు. అది ఆయనకు రాక ఏం చేస్తాడంటే ఇట్లా కొడతా ఉంటాడు కోపంతో. ఇప్పుడు అంతా ఏమంటారు దాన్ని, అంతా డిఫరెంట్గా చూపిస్తున్నారు కదా, ఫ్లిప్ చేసి ఏఐతో ఇట్లా కొడతా ఉంటే ఆయన ఫ్యూచర్గా అనిపిస్తాడు. ఏంటిది అది తెలుసా? ఆయన సమోసా అది ఉంటుంది కదా, సమోసా కట్లెట్ ఇట్లా కొట్టుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు అట్లా కొట్టుకుంటూ కూర్చున్నాడు? అప్పుడు చదివేటప్పుడు ఇది ఏమి సమ్మురా బాబు అని చెప్పి ఇట్లా కొట్టుకున్నాడట. అది ఇట్లా అనేసరికి అది అట్లా చూపించేసింది అనమాట. అట్లా ఒక 2-3 ఉన్నాయి అనమాట. మీకు తర్వాత మీరు చూడండి, లేదా నేను పంపిస్తాను. నాకు అప్పుడు అనిపించింది అది జోకే కావచ్చు, కానీ ఆ చిన్న వయసులో వారు తమ సమయాన్ని ఎట్లాగూ చేసినారో అదే వారి ఫ్యూచర్. ఇప్పుడు ఎండలో వారు ఎందుకు పనిచేస్తున్నారు? వారు అప్పుడు సరిగ్గా చదువుకోలేదు కదా, తల్లిదండ్రుల మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి. అవునా? ఇప్పుడు వారు ఎందుకు ఏసీలో మంచిగా సుఖంగా ఉన్నారు? అర్థమవుతుందని నేను చెప్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఎలాగూ ఖర్చు చేస్తున్నాం, మనం ఎలాగూ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, దీని అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ మీరు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టీవీ ముందు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఫోన్తో సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏం కోస్తారు? ఏం కోయాలో అదే కోస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు సమయాన్ని ఎట్లా విత్తుతున్నారు అనేది మనము చూసుకోవాలి. దాని పర్యవసానం మనము అనుభవించవలసి వస్తుంది. ప్రతిరోజు ఎవ్రీడే. మీరు ఇది ఎప్పుడో ఒకసారి అయ్యేది కాదు. నేను చెప్పిన స్టార్టింగ్లోనే మనం ప్రతిరోజు విత్తుతూ పోతున్నాము. దాన్నే మనము తర్వాత దాని పర్యవసానం మనము అనుభవిస్తాం. తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ధనం విషయంలో కూడా మనం జాగ్రత్తగా విత్తాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు? అవునా? ఇద్దరికి సేమ్ శాలరీ ఉంటుంది. ఒకరేమో వారం ఇంకా నెల కాకముందే ఇంటింటికి అడుక్కుంటూ తిరుగుతూ ఉంటారు, ఇంకొకరేమో సమృద్ధి కలిగి ఉంటారు. కారణం ఏంటిది? దేవుడు వారికి ఇచ్చినటువంటి దాన్ని సరైన దాంట్లో వారు ఇన్వెస్ట్ చేస్తలేరు. కొంతమంది రెస్టారెంట్లలో, కొంతమంది బేకరీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాన్సిక్వెన్స్ ఏంటిది? ఏం విత్తుతున్నారు? ఏం విత్తుతున్నారు? ఏం కోస్తున్నారు? అనారోగ్యత కదా, షేపులన్నీ అవుట్ అవుతున్నాయి. అవునా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా దానిది అవునా?
ఆ తర్వాత మన జీవితంలో పరిస్థితులని మనము బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇట్లా ఎందుకు అయింది, అట్లా ఎందుకు అయింది అని. అంటే దేవుడు నీకు అప్పుడు చాలా ఇచ్చిండు, కానీ నువ్వు దాన్ని సరిగ్గా సరైన ప్లేస్లో సరైన దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేయలేదు. చూడండి ఒక 2 మాటలు. గలతీలకు రాసిన పత్రిక. డబ్బు ఇంపార్టెంట్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా అంటే అట్లా వాడద్దు. గలతీలకు రాసిన పత్రిక 6:7 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ 6:7. ఎయిట్ కూడా చదివేసి. చూడండి, మీరు మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయండి. ఇక్కడ ఇచ్చేదాని విషయంలో దేవుడు చెప్తున్నాడు అనుకోండి. దాని ముందు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం లాంటిలో భాగం ఇవ్వాలి. దీని గురించి వద్దులేండి. మనము ఎక్కడ విత్తుతున్నాం అనేది ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇచ్చిన డబ్బుని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నారు. అవునా? మీరు నిత్య జీవంలో పంట కోయాలనంటే ఆత్మ సంబంధమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. అర్థమవుతుందా? దేవుని వాక్యానికి సంబంధించి, దేవుని రాజ్యానికి సంబంధించిన వాటి మీద మీరు ఏం చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి పంట కోస్తారు. నేను ఎందుకు మీకు బైబిల్ సొసైటీకి ఇవ్వండి, గిడియన్స్కి ఇవ్వండి, ఐఎంఈ ఇవ్వండి అని ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు అక్కడ మంచి పంట కోయాలని ఆశ, అంతే. అర్థమవుతుందా? ఎందుకనంటే మనం విత్తేటప్పుడు విత్తనమే విత్తుతాం కదా, పంట చాలా సమృద్ధిగా వస్తుంది. మనకు ఒక మాట ఉంది కదా, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలమా? చెప్పలేరా? చెప్పగలరు కదా. కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే చెప్పలేము. అర్థమవుతుందా? కాబట్టి మనం విత్తుతున్న విత్తనంలో చాలా గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. కాబట్టి మనీని వేస్ట్ చేయొద్దు. సరైన దగ్గర మీరు విత్తాలి, సరిగ్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం 10వ వచనం చూడండి. చూడండి, మీరు ఎలా విత్తుతారో అలాగే కోస్తారు. కొంచెం విత్తితే కొంచెం, సమృద్ధిగా విత్తితే అది మీ మీద ఆధారపడి ఉంటుంది. 10వ వచనం. చూడండి, దేవుడు విత్తువానికి విత్తనం ఇస్తాడు. దేవుడు ఎవరికి ఇస్తారు? విత్తువానికి విత్తనం. విత్తనం ఎప్పుడు తినొద్దు. విత్తనం ఏం చేయాలి? విత్తాలి. మనం అన్ని తిని కూర్చుంటున్నాం. అర్థమవుతుందా? మీరు రైతుని అడగండి, పంట కోసిన తర్వాత వారు ఏం చేస్తారు? అన్ని తినేస్తారా? ఒక బస్తా పక్కకు పెడతారు. ఎందుకు? విత్తడానికి కదా. విత్తడానికి విత్తనం వారు ఏం చేస్తారు? పక్కకు పెడతారు. మీరేం చేస్తారు? విత్తడానికి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఆలోచన చేయండి కదా. చిన్న బాలుడు ఏం చేసిన? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఏం చేసినాడు? అవునా? ఆయన ఏం చేసినా నిజంగా చెప్పాలంటే ఆయన విత్తినాడు కదా. విత్తినప్పుడు మంచి పంట కోసిండలేదు, మంచి పంట కోస్తాం. అవునా? కాబట్టి మనము విత్తుచున్నవి ఏమేమి విత్తుతున్నాం అనేది మీరు ఆలోచన చేయండి. ఇవి నేను చెప్పినవి కొన్ని, ఇంకా మీరు చాలా విత్తుతూ ఉంటారు. మీకు బాగా టైం ఉంది కాబట్టి ఏదో ఒకటి విత్తుకుంటూనే పోతుంటారు. జాగ్రత్త. అయితే ఎక్కడ విత్తాలి అనేది కూడా మనము చూడాలి కదా. ఇప్పటిదాకా వాక్యం కానీ, డబ్బులు కానీ, టైం కానీ
ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? వాక్యము ఎవరికి చెప్పాలి? అవునా? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం ఆగండి. పదమూడు 23 చూడండి ఫస్ట్. చూడండి, ఎక్కడ విత్తాలి? మంచి నేలలో విత్తండి, కరెక్ట్గా యూజ్ చేయండి. అర్థమవుతుందా? మంచి నేల అంటే అక్కడ ఏమొస్తుంది? ఫలితం అనేది వస్తుంది. 30 అంతలుగానైనా 60 అంతలుగానైనా 100 అంతలుగానైనా వస్తుంది. కాబట్టి ఎక్కడ విత్తుతున్నాం? మంచి నేలని విత్తుతున్నారా? ఆలోచన చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోండి. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ విత్తుతున్నారు వాక్యం, ఎక్కడ విత్తుతున్నారు మీ సమయం అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోండి. మీ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎప్పుడు విత్తాలి? ఎప్పుడంటే అప్పుడు విత్తుతారా? అవునా? విత్తడానికి ఒక సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ డిసర్న్మెంట్ అనేది ఉండాలి, మనకు వివేచన ఉండాలి. ఎప్పుడు విత్తాలి? అర్థమవుతుందా? ఎక్కడ విత్తాలి, ఎప్పుడు విత్తాలి అర్థమవుతుంది. వర్షాకాలం వస్తుంది అనేసరికి మీరు చూడండి, ఊర్లలో ఎట్లా ఉంటుంది, మొత్తం హడావిడి ఉంటుంది కదా, అసలు పనులు దొరకరు. ఎందుకు తెలుసా? అది విత్తే సమయం. మనం కరెక్ట్ టైంలో విత్తుతలేము, కొన్నిసార్లు టైం మిస్ అవుతుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? రైట్ టైంలో విత్తడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీరేం విత్తుతున్నారో సరైన సమయంలో విత్తండి. సరిగ్గా వినగలిగిన వారికి చెప్పండి. అక్కడ పంట వస్తుందన్న సమయంలో మీరు ఏం చేయాలి? విత్తాలి. ఎట్లా పడితే అట్లా కాదు. అలాగే ఎలా విత్తాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా విత్తాలి తెలుసా? విశ్వాసంతో విత్తాలి. పంట వస్తుంది అని విత్తాలి. హల్లెలూయా. ఇస్సాకు కరువు, దేశమంతటా కరువు ఉంది, కానీ ఇస్సాకు ఏం చేసిండట? విత్తనం విత్తి 100 అంతల పంటకు వస్తుందట. అర్థమవుతుందా? నువ్వు విశ్వాసంతో విత్తినప్పుడు ఖచ్చితంగా పంట కోస్తావు. అర్థమవుతుందా? నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, అర్థమవుతుందా, దేవుని కొరకు నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దాని పంట కోస్తావు. నిరాశపడద్దు. ఒకటేసారి రాకపోవచ్చు పంట కదా, కొన్నిసార్లు అన్నీ ఒకటేసారికి వచ్చేస్తాయా? ఫ్రూట్స్ కొన్ని త్వరగా వస్తాయి, కొంచెం టైం పడుతుంది. 3 months 6 months, కొన్ని 1 year ఉంటాయి కదా. కొంతమంది 1 year క్రాప్ చేస్తారు కదా, కొంచెం 6 months, కొంత 3 months వస్తుంది. కానీ విశ్వాసంతో విత్తినావు కాబట్టి ఖచ్చితంగా నీకు పంట వస్తుంది. నిరాశపడద్దు కదా. నీ విత్తనంలో జీవం ఉంది, నువ్వు చేస్తున్న పనిలో జీవం ఉంది. అందుకని పౌలు అంటాడు కదా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. అర్థమవుతుందా? కరెక్ట్ వేలో, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ టైంలో నువ్వు విత్తినప్పుడు డెఫినెట్గా నీకు ఫ్రూట్ వస్తుంది. మీరు ఇంగ్లీష్లో సో అనే వర్డ్ వాడతాం కదా, సో అంటాం మనం. ఒక 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టు. ఒకటి, విత్తేటప్పుడు సాక్రిఫైస్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. త్యాగం చేయాలి. అవునా?
మనం త్యాగం చేస్తాం కొన్నిసార్లు మన సమయాన్ని కూడా. మనం సాక్రిఫైస్ చేయకుండా పంట కోయడం అనేది కుదరది. మీరేం సాక్రిఫైస్ చేయకుండా నాకు ఫుల్ ఫ్రూట్స్ రావాలంటే రాదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి త్యాగము చేయాల్సి వస్తుంది. మనం విత్తుతున్నాము అని అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఒబీడియన్స్ చూపిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము? ఒబీడియన్స్ చూపిస్తున్నాం. ఎందుకు తెలుసా? దేవుడు ఏమన్నాడు? మీరు విత్తండి అన్నాడు. మన దేవుడు విత్తువాడు, మనం కూడా విత్తేటువంటి వారు కదా. మీరు విత్తుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవునికి విధేయత చూపిస్తున్నట్టు. అర్థమవుతుందా? మీరు విధేయత చూపిస్తున్నట్టు. ఇంకోటి, ఈ విత్తడం అనేటువంటిది ఇష్టపూర్వకంగా ఉండాలి, విల్లింగ్నెస్ ఉండాలి. ఏముండాలి? విల్లింగ్నెస్. ఇష్టపూర్వకంగా మనము విత్తాలి, కష్టంగా కాదు. మనం కొన్నిసార్లు విత్తేటప్పుడు ఇష్టం లేకుండా మనం విత్తనం అనుకోండి, కొన్నిసార్లు దేవుడు దానికి పంట ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే విత్తడం ఎంత ఇంపార్టెంటో అక్కడ దేవుడు నీ ఇష్టాన్ని కూడా అంతే చూస్తాడనమాట. విల్లింగ్నెస్, ఇష్టంతోనే నువ్వు విత్తుతున్నావా లేదా అనేది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు విత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడట. హల్లెలూయా. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. యెషయా 30:23. చూడండి, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు భూమిలో విత్తినటువంటి నీ గింజలకి ఏం కావాలి? వాన కావాలి కదా. మీరు ఏవేవైతే చేస్తున్నారో, మీరు ఏమేమైతే విత్తుతున్నారో దానికి ఖచ్చితంగా రిజల్ట్కి దేవుడు ఏం చేస్తాడు? సహకరిస్తాడు. ఖచ్చితంగా వాన దేవుడు కురిపిస్తాడు. అలాగే 55వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 55:10. సరే, ఇక్కడ దేవుడు తన వాక్యం గురించి చెప్తున్నాడు అనుకోండి. సందర్భము ఏదైనప్పటికీ అక్కడ దేవుడు ఏమన్నంటే, విత్తువానికి విత్తనం దేవుడు ఎవరికి ఇస్తాడు? విత్తేవారికి దేవుడు ఖచ్చితంగా విత్తనం అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము విత్తేవారిగా ఉండాలి. విత్తుచున్నప్పుడు మనం ఏం విత్తుతున్నాం అనేది మనము గమనించుకోవాలి. మనం ఎక్కడ విత్తుతున్నాం అనేది మనము చూడాలి. ఎప్పుడు విత్తుతున్నాం అనేది కూడా గమనించుకోవాలి. ఎలా విత్తుతున్నాం, ఏ ఉద్దేశంతో విత్తుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో యవనస్తులు రాంగ్ సోయింగ్ జరుగుతుంది. దయచేసి ఇది హెచ్చరికగా తీసుకోండి. ఖచ్చితంగా పంట కోయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మీ లైఫ్ని మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని కాన్సిక్వెన్స్ మనం అనుభవించవలసి వస్తుంది. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ఇంకా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు విత్తేటప్పుడు మంచి నేలన విత్తండి, సరైన వాటిలో విత్తండి, సరైన విధంగా విత్తండి. ఖచ్చితంగా మంచి పంట కోస్తాం. పంట గురించి మీరు టెన్షన్ పడకండి, ఖచ్చితంగా పంట కోస్తాం. ఎందుకో తెలుసా? అది దేవుడు పంట ఇచ్చేది. ఎవరు? దేవుడు. పౌలు ఏమంటాడు? నేను కొరింథీ పత్రికలు ఏమంటాడు? నేను విత్తనం విత్తిన, పౌలు అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి ఖచ్చితంగా దేవుడు కలగజేస్తాడు. డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం విత్తుతున్నాం అనేది మనం గమనించుకుందాం. దయ, కనికరం, కృప, ప్రేమ విత్తితే అదే కోస్తాం. క్షమాపణ విత్తితే క్షమాపణే కోస్తాం. మనం ఏం విత్తుతామో అది కోస్తాం. కాబట్టి మంచిని, నీతిని, అర్థమవుతుందా, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మనము విత్తితే మంచిది. మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ధనాన్ని
సరైన వాటిలో సరైన ప్లేస్లో మనకి విత్తితే ఖచ్చితంగా పంట వస్తుంది. మీరు అనొచ్చు, నేను ఇంతగానం ఇస్తున్నా కానీ వస్తలేదని అంటే రాంగ్ ప్లేస్లో విత్తుతున్నారేమో. అర్థమవుతుందా? నేను ఇంత చేస్తున్నా కానీ రిజల్ట్ లేదనంటే రాంగ్ వేలో మనము వెళ్తున్నామేమో. పరిశీలన చేసుకొని మంచి పంట కోసే వారముగా, అర్థమవుతుందా, విశ్వాసంతో విత్తుదాం. పరిస్థితులతో మనకు సంబంధం లేదు, మన విశ్వాసమే మనల్ని ముందుకి నడిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఎందుకున్నానంటే అప్పుడు నువ్వు విత్తిన విత్తనం. ఇంకా రేపు అనేది మనకి ఇంకా ఉంది, ఇంకా ఫ్యూచర్ అనేది ఉంది. కాబట్టి జరిగిన నష్టం జరిగిపోయింది, ఇంకా దాని గురించి వదిలేసాం. రానున్న దినాల్లో మీరు ఏం కోయాలనుకుంటున్నారు, దానికి తగినట్టుగా విత్తినట్లయితే గొప్ప పంట దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభు వైపు చూస్తూ